సంక్రాంతి పండుగల సందర్భంగా గోదావరి జిల్లాలకు వచ్చే వారితోటి పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఏర్పడిన సామర్లకోటలోని చంటి బిడ్డను సంఖలో ఎత్తుకుని మరో పక్కన ట్రాఫిక్ని క్లియర్ చేసిన ఒక మహిళా పిఎస్ అందరి ప్రశంసలను పొందింది. దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా సోషల్ మీడియాలో అయితే నెటిజన్లందరూ కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించి ఆమె చేసిన ఒక మంచి పనికి మంచి గుర్తింపునిచ్చింది. అధికారులు కూడా అంటే గోదావరి జిల్లాల అధికారులే కాకుండా ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన పోలీస్ అధికారులతో పాటు వివిధ రంగాల్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆమెపై వీళ్ళ అభినందనలు కురిపించడం జరిగింది. అలాగే మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఆమె చేసిన ఒక మంచి పనికి ప్రశంసలు అందించారు. అయితే ఆమె ఏం చేసింది, సామర్లకోటలోని ఒక ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయిన సమయంలో, అంబులెన్సులు కూడా నిలిచిపోయిన సమయంలో తన విధులను ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలోనే ఆమె తమ చంటిబిడ్డను పక్కన పట్టుకునే మరో పక్కన ట్రాఫిక్ని క్లియర్ చేసి ఆ ట్రాఫిక్ని అంతా కూడా క్లియర్ చేయడం జరిగింది. సుమారు గంట సేపు ఆ ట్రాఫిక్ని క్లియర్ చేయడం, చంటిబిడ్డను పెట్టుకుని మరొక గంట సేపు బిడ్డ లేకుండానే తన బిడ్డను పక్కన పెట్టి ఇంకో గంట సేపు ఆ ట్రాఫిక్ని క్లియర్ చేయడం జరిగింది. అయితే ఈ అందరి ప్రశంసలు అందుకున్న మన దగ్గర ఈ మహిళా కానిస్టేబుల్, రంగంపేట పోలీస్ స్టేషన్ యొక్క మహిళా కానిస్టేబుల్ జయశాంతి మన దగ్గర ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఇలా చేస్తే మీకు ఇంత గుర్తింపు వస్తుందని ఆలోచించే చేశారా, లేకపోతే ఎలా? లేదు సార్, అసలు నేను అది వీడియో తీస్తారని కానీ అదేమీ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. వీడియో తీసిన ఆయన నాకు చిన్నప్పటి నుంచి కూడా అంటే సోషల్ సర్వీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది సార్. గతంలో కూడా నేను హోంగార్డ్గా చేసేటప్పుడు కూడా సోషల్ సర్వీస్ చేస్తే నాకు కలెక్టర్ గారు అవార్డు ఇవ్వడం అనేది జరిగింది సార్. సోషల్ సర్వీస్కి సంబంధించి ఆ ఫొటోస్ అవి కూడా నా దగ్గర ఉన్నాయి సార్. ఇప్పటికీ నాకు ఇష్టం సార్. అంతే, ఏదైనా చూస్తూ అక్కడ ఏదైనా జరిగితే వదిలేసి వెళ్ళడం అనేది నేను చేయలేను సార్. నాకు అలా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు నేర్పించారు. మనం చూస్తా ఏదన్నా జరిగినప్పుడు వెళ్ళిపోకూడదు అనేది. అదే ఉద్దేశమే నేను చేయడం జరిగింది సార్. ఆ రోజు కూడా ఏం జరిగింది అసలు ఆ రోజు నేను మా బాబుని చూసి కేర్ టేకర్ రాలేదని చెప్పి బాబుని తీసుకుని డ్యూటీకి వచ్చాను సార్. మామూలుగా మధ్యాహ్నం డ్యూటీకి వచ్చాను సార్. నైట్ మేము ముందు రోజు నైట్ జాతర డ్యూటీ చేసాం సార్. మార్నింగ్ వరకు అది కంప్లీట్ అయ్యింది. ఆ రోజు మధ్యాహ్నం ఇక్కడ 1 గంటకి సెంట్రీకి రమ్మంటే నేను రావడం జరిగింది సార్. తర్వాత నైట్ రిటర్న్ వెళ్తున్నాను సార్. 7 తర్వాత బయలుదేరాను. ప్రైవేట్ వెహికల్లో రిటర్న్ వెళ్తుంటే సామర్లకోట వెళ్ళేసరికి ఫుల్గా ట్రాఫిక్ జామ్ ఉంది సార్. ఆ ట్రాఫిక్ జామ్లో మేము ఉండిపోయాం సార్. మేము ఉండిపోయిన తర్వాత నాకు ఒక అంబులెన్స్ సౌండ్ వినిపించింది సార్. మా బాబు నిద్రపోతున్నాడు. వాడిని భుజం వేసుకుని నేను దిగాను సార్. దిగితే ఆ పక్కన కారులో ఉన్న ఒక ఫ్యామిలీ బాబుని ఇచ్చుకొని వాళ్ళ దగ్గర ఉంచుకోవడం జరిగింది సార్. నిద్రపోతున్నాడు కదా మేడం, మా దగ్గర ఉంచండి అని చెప్పి. ఆ పక్కనే ఉన్న యూత్ 2 అబ్బాయిలు ఉన్నారు సార్. వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, తమ్ముడు కొంచెం హెల్ప్ చేయండి, మనం అంబులెన్స్ పంపిద్దామని చెప్పి. ఈ లోపల మాకు అక్కడికి ట్రాఫిక్ సిఐ గారు, మన సామర్లకోట సిఐ గారు, ట్రాఫిక్ ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా వచ్చారు సార్. డిఎస్పీ సార్ అందరూ వచ్చినా అక్కడ ఉన్న ఒక గణేష్ గారని మీడియా అయినా వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు సార్. మాకు అక్కడ సపోర్ట్ చేసి అందరం కలిపి ఏదో రకంగా అప్పటికే అంబులెన్స్ ఉంటుంది కానీ వేరే అంబులెన్స్ కూడా వచ్చి జాయిన్ అయింది సార్. 2 అంబులెన్స్లు క్లియర్ చేసి పంపించడం జరిగింది సార్. ఇది అంతా క్లియర్ చేసిన తర్వాత ఈ లోపు మా బాబు లేసి ఏడుస్తున్నాడండి. అప్పటికే 1/2 అవర్ పైన అవుతుంది సార్ అక్కడ ట్రాఫిక్ జామ్. ఇంకా మా బాబు ఏడుస్తుండడంతో నాకు మళ్ళీ వాడిని తీసుకుని ఎత్తుకుని మళ్ళీ 1 అవర్ పాటు ట్రాఫిక్ క్లియర్ చేయడం జరిగింది సార్. ఆ ట్రాఫిక్ క్లియర్ చేసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను సార్. ఇది నువ్వు చేసింది ఒక మంచి పని అని చెప్పి అందరూ గుర్తించిన తర్వాత ఏమనిపించింది? చాలా ప్రౌడ్గా అనిపించింది సార్. ఎందుకంటే యాక్చువల్లీ అది మా పోలీస్ డ్యూటీ అని నేను చేశాను సార్. అంటే ఇప్పుడు ఒక సివిలియన్ అక్కడ నిలబడి ట్రాఫిక్ చేసినా ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ ఫీల్ అంటే వాళ్ళు చెప్తే మేము నీదేంటి అని నువ్వేనా చెప్తే నువ్వు ఆగిపో మేము వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు సార్. కానీ మా యూనిఫామ్ వేసుకుని నిలబడ్డామంటే ఆటోమేటిక్గా డ్యూటీ అయిపోయినట్టే సార్, సగం డ్యూటీ. అమ్మ మేడం ఉన్నారు పక్క నుంచి వెళ్ళకూడదని చెప్పి. అదేవిధంగా నేను యూనిఫామ్ వేసుకుని నిలబడ్డాను సార్. నా తర్వాత కూడా చాలామంది నిలబడి సివిలియన్స్ కూడా హెల్ప్ చేయారు సార్. ఆ ట్రాఫిక్ అది క్లియర్ అయిన తర్వాత నాకు ప్రతి ఒక్కరు నేను ఇంకా ట్రాఫిక్ నుంచి ఇంటికి వెళ్లకుండానే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది సార్. మా స్టేషన్ నుంచి కాల్ చేసి చెప్పారు నాకు, ఇంకా ఇంటికి వెళ్లకుండానే ఇంకా అక్కడే ఉంటుండగా. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. ఏంటి అంటే ఒక మంచి పని ఎవరు చేసినా సరే గుర్తింపు అనేది వస్తుంది సార్. అంటే ఆ క్షణాన్ని రాకపోవచ్చు, తర్వాత అన్నా వస్తుంది సార్, లేట్గా అయినా సరే వస్తుంది సార్. నేను చాలాసార్లు అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే క్లియర్ చేశాను సార్. అంటే ఆదిత్య బస్సులు ఈవినింగ్ టైంలో బాగా జామ్ అవుతాయి సార్. అలాగే ఉన్నప్పుడు కూడా నేను క్లియర్ చేశాను. కానీ ఎప్పుడూ అంత గుర్తింపు అనేది రాసి ఆ రోజు నేను కూడా అదే ఉద్దేశంతో చేశాను సార్. ఎప్పుడు మనం చేసేదే అయినా బాగున్న ఈ అంబులెన్స్ని ఏదో రకంగా పంపించాలి. ఎవరిదైనా ప్రాణమే, అందులో ఎవరున్నారో మనకి తెలియదు సార్. ఎందుకంటే అంబులెన్స్ పైన ఉంది సార్, కానీ సైరన్ వినిపిస్తుంది. మేము ఎక్కడ చాలా ఫ్రంట్ ఉన్నాం
అంబులెన్స్ పంపించాలని ఒక ఎయిమ్తోనే చేశాను సార్. అంతే. ఇంతవరకు ఎవరెవరు ప్రశంసించారు? నన్ను సానా సతీష్ బాబు గారు, సెంట్రల్ మినిస్టర్ గారు ప్రశంసించారు సార్. మా ఇంటికి పొద్దుట ఒక సార్ను పంపించి విష్ చేయడం అనేది జరిగింది సార్. శారీ అది ఆడబడిచేలా ట్రీట్ చేశారు సార్. తర్వాత మా హోమ్ మినిస్టర్ గారు ట్రీట్ చేశారు సార్. నారా లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ గారు కాల్ చేసి మాట్లాడారు సార్ మార్నింగ్. నారా లోకేష్ గారు, మన హైదరాబాద్ సిపి గారు ట్రీట్ చేశారు సార్. మా ఎస్పీ గారు అయితే రివార్డు ప్రకటించారు సార్. అలాగే మాకు సోమర్లకోట ట్రాఫిక్ ఎస్ఐ గారు వాళ్ళు సన్మానం చేశారు సార్. మీ మీడియా వాళ్ళు కూడా సన్మానం చేయడం జరిగింది సార్. అశోక్ గారు అని సోమర్లకోట అంటే సార్ ఆయన మాతో పాటు ట్రాఫిక్ క్లియర్ చేశారు సార్. అప్పుడు చూసారంట సార్, చాలా బాగా చేసేవమ్మా, మేము చేస్తున్నాము, అయినా నువ్వు బాయోబీని ఎత్తుకుని ఆడిని అంటే ఈ చేతికి మార్చుకుని కొంతసేపు మార్చుకుని చేశాను సార్. అది అంతా గమనించారంట సార్. గమనించి ఆయన కూడా సన్మానం చేశారు సార్. అడబాల రత్నప్రసాద్ గారు ట్రస్ట్ అని వాళ్ళు సన్మానం చేశారు సార్. గుంటూరుకి చెందిన సోమేశ్వరి ఆవిడ కూడా జనసేన వీర మహిళ సార్. ఆవిడ కూడా సన్మానం చేయడం జరిగింది సార్. మేడం గారు ఇన్వైట్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది సార్. ప్రతి అధికారులు ఏంటి అంటే మా ఊరు అనేది చాలా లోపల పల్లెటూరు సార్. అలాంటిది మా ఊరికి ఒక న్యూస్ ఛానల్ వచ్చింది సార్, వైకే ఛానల్. వాళ్ళు రాగానే మా ఊళ్ళో వాళ్ళందరూ ఒక హ్యాపీనెస్ అనమాట, శాంతి కోసం. అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి నుంచుని చూస్తుంటే మా మామయ్యలు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు సార్. అంటే ఒకప్పుడు నన్ను ఉద్యోగం వద్దు, ఆడపిల్లవి ఇంట్లో ఉండి అన్న వాళ్ళు ఈరోజు వెరీ గుడ్ అని చప్పట్లు కొడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది సార్. అదంతా అంటే ఒక మంచి పని అనేది అంటే చాలా మంది చేస్తారు సార్, కానీ అవి కొన్ని బయటికి రావు అంతే సార్. కానీ ఇది బయటికి రావడం వల్ల ఇంతమంది ప్రశంసలు అందడం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. దీనికి ఎవరైతే మీడియా వాళ్ళు అవని, సోషల్ మీడియా అవని, ట్విట్టర్, ఫేస్బుక్ ఇట్లా అన్నిటి ద్వారా నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అమెరికా నుంచి ఒక డాక్టర్ గారు కాల్ చేసి మాట్లాడారు సార్. మా రిటైర్డ్ ఏఎస్ఐలు, ఎస్ఐలు, అమలాపురం ఎస్ఐ గారు అంటే సార్, అమ్మ చెల్లి సూపర్ అమ్మ నువ్వు అని చెప్పి కాల్ చేశారు సార్. చాలా హ్యాపీ అనిపించింది సార్. ప్రతి ఒక్కరు దీవిస్తున్నారు సార్. నాకు పేరెంట్స్ లేరు, కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ చాలా పెద్దది అయిపోయింది సార్. అంతా నా ఫ్యామిలీ అయిపోయారు. ఒకప్పుడు నాకు ఫ్యామిలీ లేదని బాధపడ్డా నేను, ఈ రోజు నాకు ఫ్యామిలీ ఎంత ఉందని హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాత్రికి రాత్రి ఇంత సెలబ్రిటీ కింద మారిపోయారు మీరు, దానికి ఏమన్నా? అంటే నాకు ఇంకా అంటే నేను ఏదైతే నా డ్రీమ్స్, నాకు యాక్చువల్లీ నేనేంటంటే మ్యారేజ్ చేసుకోను, నేను ఓల్డ్ ఏజ్ హోమ్ పెడతాను. నేను అన్నవరం టెంపుల్లో చేసేటప్పుడు ముసలోళ్ళు లాంటి వాళ్ళని తీసుకొచ్చి కొడుకులు అది కొండమే వదిలేసేవారు సార్. మీరు అన్నవరం టెంపుల్కి వెళ్ళి అడిగితే ఎవరైనా చెప్తారు సార్, శాంతి అంటే నేనేమేమి చేసేదాన్నో చెప్పేస్తారు సార్ ఆటోమేటిక్గా. అలాంటి వాళ్ళందరినీ సేవ్ చేయడం, వాళ్ళ ఇంట్లో పిల్లలతో మాట్లాడించి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం, లేదంటే శాంతాశ్రం ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది సార్, అక్కడ తీసుకెళ్లి జాయిన్ చేయడం. చిన్నపిల్లల లాంటి వాళ్ళు వచ్చేస్తే వాళ్ళని శిశు రక్షణ శాఖ కామేశ్వరి మేడం గారు ఉండేవారు సార్, వాళ్ళకి అప్పు చెప్పడం ఇలా చేసేదాన్ని సార్, సోషల్ సర్వీస్. అప్పుడు అనిపించింది ఇలా చెయ్యాలి, నేను ఇలా చెయ్యాలి, ఒక అంటే నాకు ఇష్టం సార్ అలా చెయ్యాలని అనిపించేది సార్. కానీ మా మదర్ లేరు సార్, మా మావయ్యలో దగ్గర ఉంటున్నాను. వాళ్ళకి ఆడపిల్లలు సార్, ఒక మావయ్యకి 3 అమ్మాయిలు. వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి నాకంటే చిన్నోళ్ళకి కూడా మ్యారేజ్లు చేసి నాకు చేయకపోతే ఏంటంటే తల్లిదండ్రులు లేరని వదిలేసారన్న పేరు వాళ్ళకి వస్తుందని వాళ్ళమ్మ మ్యారేజ్ చేసేయాలి అన్నారు. ఇంకేంటంటే వాళ్ళు పెంచేటప్పుడు వాళ్ళ మాట కాదనకూడదు అని చెప్పి నేను మ్యారేజ్ చేసుకున్నాను. మా హస్బెండ్ మొమ్మిడి తాతారావు గారు సార్, ఆయన ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు సార్. ఆయన జనరల్ నెంబర్ 4939 సార్. ప్రజెంట్ మన పల్నాడు డిస్టిక్ నాగార్జున సాగర్లో చేస్తున్నారు సార్. వైవాహిక జీవితం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది సార్, ఎందుకంటే ఆయన అక్కడ నేను ఇక్కడ, దాని తోడుకు మా పిల్లలు. నాకు సంక్రాంతి రోజు సార్ నేను ఒక పిక్ తీసుకున్నాను. మా బాబు మా మామయ్య వాళ్ళ ఊర్లో పెట్టాను సార్, పెద్ద బాబుని. చిన్న బాబుని ఆయం దగ్గర పెట్టాను సార్. నేను అనపత్తి డ్యూటీలో ఉన్నాను సార్, మా వారు అక్కడ డ్యూటీలో ఉన్నారు సార్. నలుగురు వీడియో కాల్ మాట్లాడుకున్నాం సార్. మాట్లాడుకున్నప్పుడు ఎవరికన్నా బాధ అనిపిస్తుంది కదా సార్, ఏంటి ఇది మా ఫ్యామిలీ ఇలా ఇంత దూరాన్ని ఉన్నాము, నలుగురు 4 దిక్కుల్లో ఉన్నాం, కనీసం పిల్లలతో నేనన్నా లేను, ఆయనన్నా లేరు, పిల్లల్ని ఇద్దరిని అలా పోనీ వాళ్ళిద్దరిని కలుపు కూడా ఉంచలేము. మా చిన్నోడికి ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి సార్. నిన్న ఎత్తుకున్న బాబుకి అమ్మ దా అన్నయ్య దా అనేవాడు సార్ ఆ వీడియో కాల్లో. అప్పుడు నిజంగా చాలా ఫీల్ అయ్యాను సార్, ఎందుకంటే నేను అమ్మ ప్రేమ చాలా మిస్ అయ్యాను సార్. అది నా పిల్లలకి బాగా అందించాలి అనుకున్నాను సార్, కానీ అది కూడా నేను మిస్ చేస్తున్నానేమో అనే ఫీలింగ్ వచ్చింది. బట్ మా హస్బెండ్ ఒకటే అన్నారు, అన్ని రోజులు ఒకలా ఉండవమ్మా, మంచిగా ఉంటుంది, అదే మనకి జరిగేది ఏదైనా దేవుడి చిత్తంలో జరుగుద్ది, నువ్వు కంగారు పడకు, ఏదో రోజు మంచి రోజు వస్తుంది అని చెప్పి అనడం జరిగింది సార్.
అది జరిగినన్ని ఇలా జరగడం అనేది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది సార్. ఆ బాధ అది నేను ఎంత ఫీల్ అయ్యానో ఈ రోజు ఈ పోలీస్ యూనిఫామ్ వేసుకుని ఉద్యోగం చేస్తున్నందుకు అంత గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. మా వారిని ఇక్కడికి పంపిస్తే చాలు సార్. మా వారిని ఇక్కడికి పంపిస్తే కాకినాడ ఆయన రావచ్చు సార్. నాదంటే జిల్లా డివైడేషన్ అవ్వదు సార్. ఇద్దరం కలిపి కాకినాడలో చేసుకునే విధంగా ఏమన్నా హెల్ప్ చేయగలిగితే హ్యాపీ సార్. నేను మేడం ఏమీ కారలేదు సార్. నన్ను అడిగారు సార్, అంటే ఇంటికి పిలిచారు సార్. నాకు బ్రేక్ఫాస్ట్కి రమ్మని చెప్పి ఇన్వైట్ చేయడం జరిగింది సార్. నేనైతే కోరలేదు సార్ చెప్పకపోవడమే. ఎందుకంటే మేడంని అడగాలని ఉంది సార్, కానీ మనం కోరాలేంటి సార్ వాళ్ళని. మనం కోరపోయినా వాళ్ళకి తెలుసు కదా సార్, చేసి పెడతారు సార్. నాకు ఆ నమ్మకం ఉంది. బట్ ఏంటంటే అంతకు ముందు కూడా మేము స్పౌజ్ లెటర్లు అది పెట్టాను సార్. అది ఇంకా అవ్వలేదు సార్. ట్రై చేస్తున్నాము. ఏమో ఆ దేవుడి దయ వల్ల ఏదైనా ఈశ్వర్ ఇచ్చే సార్. ఆ దేవుడు ఏది జరిగితే అది జరుగుద్ది సార్. నాకైతే మట్టుకు ఇంకా సోషల్ సర్వీస్ చెయ్యాలనే ఉంది సార్. ఇంకా మంచిగా ఇది ఇలా అయిన తర్వాత నేను ఏదైతే డ్రీమ్ కలలు కన్నానో ఆ డ్రీమ్ ఇంకా నెరవేర్చుకోవాలి. సోషల్ సర్వీస్ చెయ్యాలి, నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అంతే కదా సార్. మనం అంటే ప్రతి మనిషి పుడతాము, పిల్లలు, ఫ్యామిలీ, ఇదంతా అందరిలో సహజంగా జరిగేదే సార్. కానీ ఏదైనా చెయ్యాలి సార్. అది ఏం చెయ్యాలి, ఏ విధంగా చేయాలనేది నాకైతే ఏమీ అంటే నా ఉన్న పరిస్థితిని బట్టి, నా ఆర్థిక స్తోమతను బట్టి నేనేమీ చేయలేకపోయిన పరిస్థితి సార్. ఎందుకంటే మా మావయ్యల్లో కూడా పూరు సార్. ఇంకా ఇద్దరు మావయ్యలకి అయితే సంతిల్లులు కూడా లేదు సార్. పాక వేసుకుని ఉంటారు సార్, తాటాకు పాకలే. వాళ్ళకు కూడా నేను అంటే నేను చెప్పుకోకూడదు, మా మావయ్యలకు కూడా నేను సపోర్ట్గా ఉంటాను సార్. శాలరీ అన్నా ఏదైనా. కానీ మా హస్బెండ్ అడగరు సార్, నీ జీతం ఏం చేస్తున్నామని కూడా అడగరు సార్. వాళ్ళకి సపోర్ట్గా ఉంటాను, నా ఇంట్లో నేను చూసుకుంటాను, అంతా ఇంకా అలా నడిచిపోద్ది సార్. మంచి ఆయన సార్ మా హస్బెండ్ కూడా. ఆయన వల్ల ఈరోజు ఇంత సఫరింగ్లో కూడా ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నాను సార్. పేరు పేరున సార్. ఫస్ట్ మొట్టమొదట నాకు ఆయన ఎవరో తెలియకపోయినా నా వీడియో తీసి, ఆయన వీడియో తీయబట్టే కదా సార్ ఇంత ఇది వైరల్ అయింది. నా వీడియో తీసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. దాన్ని సోషల్ మీడియా ద్వారా ఇంత దూరం మా అధికారుల వద్దకు, అలాగే రాజకీయ నాయకుల వద్దకు తీసుకెళ్లిన ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, ఛానల్స్ వాళ్ళని కానీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. నాకు ఎవరైతే దీవెనలు అందించారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా సార్. నేను మీ ఇంట్లో ఆడపిల్లని అనుకుని నాకు పండగ పూట కొత్త సంవత్సరం స్టార్ట్ అవగానే ఇంతమంది నాకు దీవెనలు అందించారు. చాలా హ్యాపీ సార్. లైఫ్లో మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అనేది లైఫ్లో మర్చిపోను సార్. నేను ఇంకా ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయడానికి ప్రయత్నిస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్. చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు దూరంగా ఉన్నాను, ఇప్పుడు పిల్లలు కూడా నా ప్రేమకు దూరంగా ఉంటున్నారని చెప్పి ఈమె తమ మనసులో బాధను పెట్టుకున్నప్పటికీ కూడా మరో పక్కన సమాజ సేవ చేయాలనే దృక్పథంతో ఒక మంచి పని చేసి ఇంత గుర్తింపు తెచ్చుకున్నాను. ఇదే గుర్తింపుతోటి మళ్ళీ ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలను చేపట్టాలనే ఉద్దేశం నాలో ఉన్నదని చెప్తున్నారు. దీనికి ప్రజలు అందించిన సహకారానికి కానీ, అలాగే సోషల్ మీడియాలకి, ఇతర మీడియాలకు కానీ, అన్ని ఛానల్స్కి కానీ ఇట్లా అన్నీ కూడా నేను అభినందనలు తెలియజేస్తానని చెప్పి జయశాంతి చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ రాజ్తో శ్రీనివాస్, ఎన్టీవీ, రంగంపేట.